ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం 10 నెలలు అయ్యింది. ఈ 10 నెలల్లో జిఎస్టి అంటే ఏదైతే సంపద సృష్టి అని చెప్తున్నారు కదా, ఈ సంపద అంటే మొత్తం ఆదాయం, మొత్తం ఖర్చులు లెక్క, వీటన్నిట్లలో ఈ వ్యాపార లావాదేవీల సర్కిల్నే ప్రధానమైనటువంటిది జిఎస్డిపికి కీలకం. ఈ జిఎస్డిపికి కీలకమైనటువంటి ఇది సక్రమంగా సాగితే జిఎస్టి బాగా వస్తుంది. ఈ జిఎస్టి అన్నటువంటిదే రాష్ట్ర అభివృద్ధికి సూచిక. ఈ జిఎస్టి పరంగా చూస్తే 10 నెలల్లో 2 నెలలు మాత్రమే ప్లస్. ఒకప్పుడు +10 వచ్చింది, మొన్నటిసారి +4 వచ్చింది, మధ్యలో ఒకసారి 0 వచ్చింది. టోటల్గా మిగతా ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టి పతనం అవుతూనే వస్తుంది. ఈ నెల మార్చి ముగిసిపోయింది, ఏప్రిల్లోకి వచ్చాం. ముగిసిన మార్చి నెలకి చూస్తే ఆంధ్రప్రదేశ్ జిఎస్టి గత ఏడాదితో పోలిస్తే -1% మైనస్లో ఉంది అన్నటువంటి విషయం తెలిసింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ 4082 కోట్ల రూపాయలు ఆర్జిస్తే ఈ ఏడాది ఇదే మార్చిలో 4033 కోట్ల రూపాయలు ఆర్జించింది, అంటే -1%. అదే సందర్భంలో మనకి పక్కనే లేదా మన దగ్గర నుంచి విడిపడ్డటువంటి తెలంగాణ ఇవన్నిటి కూడా సహజంగా చెక్ చేస్తారు. అక్కడ ఎట్లా ఉంది, మన దగ్గర ఎట్లా ఉంది అన్నటువంటి పాయింట్. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణకి చూస్తే లాస్ట్ ఇయర్ 5399 కోట్లు అయితే ఏడాది 5401 కోట్ల రూపాయలు, అంటే సేమ్ వచ్చింది. వాళ్ళు గ్రోత్ లేదు, మైనస్ లేదు. ఓ రకంగా చెప్పాలంటే 0.02 సాధించినట్టు ప్లస్. కాకపోతే పర్సంటేజ్ లెక్క చూస్తే 0% గ్రోత్ అన్నటువంటిది కనబడుతుంది. అంటే తెలంగాణ కూడా ఎలక్ట్ అవ్వాల్సిన సందర్భం. ఇప్పటిదాకా జిఎస్టీలో పర్లేదు అనిపించుకుంటుంది తెలంగాణ, బట్ అది ఒక క్రైసిస్ దగ్గరకు వచ్చింది అన్నటువంటి పాయింట్ ఇక్కడ కనబడుతుంది. అదే సందర్భంలో తమిళనాడు మన పొరుగునున్నటువంటి రాష్ట్రం లాస్ట్ ఇయర్ 11,017 నుంచి ఈ ఏడాది 11,795కి వెళ్ళింది, 7% పెరిగింది. అదే సందర్భంలో మన పొరుగునున్నటువంటి మరొక రాష్ట్రమైనటువంటి కర్ణాటక, అంటే మనకి ఇటు పక్కన ఏరియాకు చూసుకుంటే కర్ణాటక కనబడతా ఉంటుంది కదా మన బోర్డర్ వచ్చేటప్పటికి, అక్కడ లాస్ట్ ఇయర్ 13,014 అయితే ఏడాది 13,497 +4% ఉంది ఓవరాల్గా చూసుకుంటే.